దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతున్నది. మరి అది నిజమా కాదా దేవుడు కానీ చర్చను మాత్రం కాంగ్రెస్ చాలా బలంగా తీసుకుపోతుంది. దానికి బీజేపీ వాళ్ళు అడిగితే మేము చచ్చినా కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్తో వాళ్ళంటారు. బీఆర్ఎస్ అడిగితే మేము చచ్చినా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళంటారు. మరి ఏది నిజమో తెలియదు కానీ పొత్తు ఉంటుందా లేదని ఈ సమస్య. డౌట్లు అయితే ఉన్నాయి జనాలలో. రేవంత్ రెడ్డి అని చెప్పి సవాల్ వేసిరంట. మరి ఈ సవాల్ను ఆయన స్వీకరించాడు, ఈయన మా ముందర పోయినాడు. ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్యలో ఒక 10 పైనే సవాళ్ళు జరిగినాయి, పెద్ద పెద్దవి. రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నినమన కావచ్చు, చాలాసార్లు జరిగినాయి. ఏ ఒక్క సవాళ్ళైనా ముందరికి తీసుకెళ్ళిరా అంటే శూన్యం. నేనైతే చూడలే ముందర తీసుకెళ్ళిన చర్చలు, డైలాగుల వరకే అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ వార్తను ఈయన కూడా రాసుకున్నాడు. ఎంతకైనా కొడుకు పేపర్ కదా.